తాగండి బాబు, కళ్ళు తెరవండి, కళ్ళు మూయండి. ఈ అయ్యగారి సామాన్లాగా ఉన్నాయి. కరెక్ట్, ఇది పుల్రాజు గారు కూర్చునే కుర్చీ, ఇది పుల్రాజు గారు పడుకునే సాప. ఎవడ్రా నా పూజ సామాన్లు? రే, నేను కాల్చి పారేసిన బీడీ మూకలకి, నేను తాగి పారేసిన సీసాకాయలకు దండం పెట్టుకొస్తుంది పోయి నా సామాన్లు బయట బయట రా. ఎవరు కోరిక స్టడీపు రాయ్. ఈ పూలరాజు దెయ్యాల కోటని దేవత కొంపలాగా ఎవరో మార్చేశారా? అది ఇదేదో కొత్త దెయ్యం పని అయి ఉంటుంది. ఈ పూలరాజు కోపం వచ్చేసింది. ఈ పుల్రాజు పేరు చెబితేనే గంగవరం హోల్ మొత్తం గాలివాన వచ్చినట్టు గడగడ గడగడలాడిపోద్ది. అలాంటిది దైవా రా బయటికి. ఈ పుల్రాజును చూసి గడగడగడలాడిపోవాల్సిందే, మనం చూసి సలాం పెట్టాల్సిందే. ఈ అయ్యగారు కూర్చునే కుర్చీ, ఈ అయ్యగారు పడుకునే శాప, నా పూజ సామాన్ని ఆ పెంట కుప్పి పడేస్తారా? రావే దైవా. అయ్యో బాబోయ్, పుల్రాజు పుల్రాజు గారండి. ఏమిటండి ప్రతిపాలుతున్నారు? ఇల్లు మీది కదా? అమ్మా నాదే, నాదంటే నాదే. నేను నచ్చ చెప్తానుగా, మీరు లోపలికి వెళ్ళండి అమ్మా. ఇలాంటి తాగుపోతుల్ని పోలీసులు కప్ప చెప్తే వాళ్ళే చూసుకుంటారు. పోలీసులా? మనతో పెట్టుకుండా కుదరదు. 2 అంగుళాల కత్తుంటే చాలు, ముగ్గురిని చంపేస్తాను. Shut up! What nonsense are you talking? You have no business in this house. Ask him to get out of here. తుష్షు కరబుస్సు తన తుష్షు. పెద్ద ఇంగ్లీష్ మాట్లాడతా, ఇంగ్లీష్ మాకు రాదనుకున్నావా? ఇదిగో బాబు పుల్రాజు, అలా కూర్చున్నాయినా నా మాట విను దయచేసి. ఏమీ లేదమ్మా, అడ్జస్ట్ చూడనాయినా పుల్రాజు. ఈ బిల్డింగ్ ఇల్లు విజయనగరం మహారాజా వారు మా తాతగారికి ఇచ్చారు. అది ఆయన తాకట్టేసుకోకుండా మా బాబుకి ఇచ్చాడు. మా బాబు దాన్ని అమ్మేసుకోకుండా నాకు ఇచ్చాడు. ఇంతకాలం దీన్ని దెయ్యాల కొంప అని చెప్పేసి ఎవరు రాకుండా చేశారు. ఇంతకాలానికి ఎవరో పొరుగురు వాళ్ళు వీళ్ళు వచ్చారు. అని చేత నువ్వు ఆయన దయించి పిల్ల, పెద్ద మనిషిని పిల్ల. డేనియల్ గారు, ఇక్కడే ఉన్నాను. ఇల్లు నీకు నచ్చిందా? నచ్చింది బాబు, నచ్చింది. నేను పుట్టింది మా ఇంట్లోనైనా, పెరిగిందంతా ఈ ఇంట్లోనే. అందుకే సుత్తు ఇల్లు నేను వదలేకపోతున్నాను. చూడు బాబు, కావాలంటే అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చి పడుకోలే. వద్దులే, ఉంచుకో. ఏదో మాట వరుసకున్నారు మహానుభావులు. మీరంతా కాలవేళ పడి బతిమాలుకుంటున్నారు కాబట్టి వెళ్ళిపోతున్నా. ఊళ్ళో నా ట్రైల్ నేను వేస్తా. నాకు చోటు దొరికిందా సరే, లేకపోతే ఇక్కడికే వస్తా. జంకు జమా జమ్, టముకు టమాటం, జంకు జమా జమ్. బాబాయ్ బొంగరం, మీరు అమెరికాలో ఏ కంపెనీలో పనిచేసేవారు? లింకన్ అండ్ డంకన్ కంపెనీ అని పెద్ద ఫుడ్ కంపెనీ జనరల్ మేనేజర్ గా చేసేవాడు. ఆ కంపెనీలో రుచులన్నీ మరిగి ఇక్కడ ఇలా పడి తింటున్నాం. ఆ కంపెనీలో బ్రహ్మం చిలకలపూడి అనే తెలుగు ఆయన పార్ట్నర్ గా ఉన్నాడు. అతను మీకు తెలుసు అనుకుంటా. ఎవరు? బిఆర్ చిలకలపూడి, మా ఫ్రెండే. మేమంతా ఒరే అనుకునేవాళ్ళం. మేము ఒక్కసారి వాడిని వేదవా అంటే వాడు 3 సార్లు మమ్మల్ని వేదవా నీకు తెలిసిన అతను? అరే, నాకు మంచి ఫ్రెండ్ ఇండియా వచ్చాడు. మీరు తెలుసు అంటేను చూద్దుగాని రా అని తీసుకురాబోతున్నాను. వస్తున్నాడా? ఇప్పుడే వస్తున్నాడు. అమ్మ వేదవా. హలో చిలకలపూడి.
వీడెవడు మన ప్రాణానికి పెద్ద తెలిసినట్టు వాగేసి నిన్ను నరకాలి. నేను ఫ్రెండ్ అని ఊరుకుంటే నువ్వే అనుకుంటామని వెధవ అనిపించుకుంటామని ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోయావు. వాళ్ళే హలో వీఆర్ బొంగరాల కుప్పిగంతులా. ఎన్నాళ్ళంగా మిమ్మల్ని చూస్తుంటే నాకు ఎంత ఆనందంగా ఉందో. ఐ నెవర్ ఫర్గెట్ దోస్ డేస్. we cannot forget రా. అబ్బా ఎంత ముద్దొస్తున్నావో, అబ్బా ఎంత ముద్దొస్తున్నావో. చిలకలపూడి, అమెరికాలో మా బాబాయ్ తమాషగా నీ దగ్గర ఒక వాచీ కాజేశారన్నావు. గుర్తొచ్చింది. తమాషాకని తీసుకున్నాడు. ఎక్కడ పెట్టుకున్నారా వాచి? చిలకలపూడి, మా కుప్పిగంతుల అమెరికాలో ఏదో క్లబ్ లో నీతో ఉంగరం బెట్ కాసి. అవును, నువ్వే బెట్ కాసావు. ఇచ్చే. నేను కాదు బాబు, బొంగరాలు గారు. ఎందుకు అబద్ధం ఉంగరం కోసం? ఇచ్చే. ఏంటి నన్ను వెధవ అంటావా? నువ్వే వెధవ. అవును రే, ఒకసారి మీకు నేను ఎయిర్పోర్ట్ లో సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వచ్చాను, గుర్తుందా? అప్పుడు నేను వస్తువులు నేను పట్టుకెళ్ళలేదే. అది కాదురా, అప్పుడు నన్ను గొత్తె మీద కొట్టి పట్టుకొని చూద్దామని ఫ్లైట్ ఎక్కి పారిపోయారు, గుర్తుందా? మరి ఆ బాకీ నేను తీర్చుకోవద్దా? నవ్వుతూ తీర్చుకుంటా. ఇక చాలేరా, ఇక్కడే ఉంటావు కదా, ఇక రోజు కొట్టుకోవచ్చు. దా, వీడు నా స్పెన్సర్ చుట్టాలు కొట్టేసి మరీ వీడు మనల్ని నిలువునా దోచేసుకుని డిప్పకాయలు కొత్తెమలు జల్లకాయలు ఇచ్చేస్తాడు. వీడు అసలు మనకు తెలియదండి బాబు అని చెప్పేద్దాం. అలా చెప్పేస్తే మొత్తం మన ఫారెన్ కథ అంతా అబద్ధం అంటారు. నువ్వు వీళ్ళ పని బాగానే పట్టావు. ఇంట్లో ఇంకో శాలిటీ ఉంది, మా బామ్మర్ది గోపిగాడని. వాణ్ణి ఒక కంట కనిపెట్టు. ఆ సంగతి నేను చూసుకుంటా కర్మే. అది ఎప్పుడు ఏదో ఒకటి తినడమేనా, లేక అల్లుడు గురించి ఏమైనా పథకం ఆలోచించడం? పథకాల గురించి నేనే ఆలోచించుకుంటాను, నువ్వేమి అగౌరించనక్కర్లేదు అన్నారుగా. ఆయన తీహార్ జైలు నుంచి వచ్చిన వాడు. ఇదిగో తీహార్ డీటెయిల్స్ వద్దు. నేను పథకం ఆలోచిస్తున్నాను. చెల్లెమ్మతో చెప్పి చేసింది ఏది కలిసి రావడం లేదు. ఈసారి చేసేకే చెబుదాం. ఈ ప్లాన్ ప్రకారం ఇక అల్లుడు ఫినిష్. పొద్దున్న నుంచి పడిగాపులు పడితే ఇప్పుడు వస్తున్నాయో నీళ్ళు. అవును అక్క, ఇంట్లో ఎత్తరట్టాను కూడా నీళ్ళే. మా ఇంట్లో కూడా అయ్యో అయ్యో, ఇదేమన్నావి? పొద్దు నుంచి మేమంతా కాసు కూర్చుంటాను. నువ్వు ఎప్పటి నుంచి నాకేటి పిచ్చి పిచ్చిగా ఒకటి పళ్ళు ఒకటి చేతికి ఇచ్చేయగలను. జాగ్రత్త. ఏమే సీతాలు, పళ్ళనే అయిపోయేటే తీరిగా కూర్చున్నా. దీని పొగరాంచడానికి ఎవడొస్తాడో గాని. సరేనే. కడవెత్తుకొచ్చింది కన్నె పిల్ల, అది కనబడితే చాలు నాకు ఒళ్ళు మంట. ఒళ్ళు తిమ్మిరిగా ఉందా? అవునండి, తిమ్మిరెక్కింది, ఒళ్ళంతా తిక్కరేగింది. నాతో గొడవ పెట్టుకున్నావుంటే పళ్ళు రాలిపోగలవు. ఓ, మనతో ఎట్టుకుంటే నడు ఇరుగుపోద్ది. ముందు తీతావలేదా? ఏంటి బాగుండదు, అందరూ ఉన్నారు. బింది బిందా? దా, నువ్వు తీ చెప్తా. ఇదిగో, నాకు మొండినంటే ఏం చేస్తావంట? నీ పేరు రాణి గాని నువ్వు ఈ పేడగా రాణివి కావు, రాలుగా రప్ప. నేను రాలుగా రప్పరా? కాదు, బావురు కప్ప. బెక్ చొక్క మగాడు ఆరది. స్వామి, నీ సంవత్సరం ఇటు తెలియజేస్తాను. స్వామి, అదేమిటి రాణి, వయస్సులో ఉన్న ఆడపిల్లవి మగవాడి చొక్కా పట్టుకోవచ్చా? లేకపోతే ఈ చూడండి స్వామి. ఈడుగిడనా అంటే ఇరుగుతుంది. మర్యాదగా పేరు పెట్టి పిలవమని చెప్పండి స్వామి. అసలు ఏం జరిగింది రాణి? చూడండి స్వామి, పంపు దగ్గర అంతరాళ్ళ ముందు నా బిందుని కాలుతో తల్లి సొట్టెట్టేశాడు. ఏంటని అడిగితే నీ బాబు పెట్టిన పేరు రాణి గాని నువ్వేమో ఈ పేటకు రాణి కదని యూసుకు పడిపోయాడు. పైగా నేను కొట్టాడు కూడా స్వామి. ఏరా? అన్ని అబద్ధాలు స్వామి. నేను నిన్ను కొట్టాను. ఎక్కడ కొట్టాను చూపించు. ఎక్కడంటే చూసారా స్వామి, అన్ని అబద్ధాలు చెప్తుంది. అసలు ఏం జరిగిందంటే స్వామి, ఊళ్ళో ఆడవాళ్ళందరి మీద ఇదేమో రౌడిజం చేస్తుంది. తప్పు కదా అన్నాను, అంతే. ఇదిగో చొక్కా సింపేసింది. అసలు నాకు వచ్చిన కోపానికి దీన్ని అక్కడికక్కడే. స్వామి నువ్వు నోరు మొయ్. ఏది ఏమైనా ఒక మగవాడి చొక్కా పట్టుకుని చింపడం
తప్పు కదూ రాణి. ఏ స్వామి మీరు కూడా ఈ వెనకేసుకొస్తారు? ఈ సంగతి మీకు తెలీదు. ఉత్త పోగుడు. మన సంతలో ఓ గేదెని చూసి రాణి నా రాణి అని పిలిచాడు. అక్కడున్న వాళ్ళంతా నన్ను చూసి గొళ్ళు నవ్వారు. అప్పుడు నాకు ఎలా ఉంటుందో చెప్పండి స్వామి. అసలు ఈ గొడవ మీ మధ్య ఎంతకాలం నుంచి జరుగుతోంది? 3-4-5 మాసాలు పెట్టి స్వామి. ఎందుకలా అబద్ధాలు ఆడతావు? 6 ఏళ్ళు రాలేదు. ఒరే అంజీ, నీకు రాను రాను బుద్ధి లేకుండా పోతుంది ఏమిట్రా? అసలు ఆడవాళ్ళతో గొడవ ఏమిట్రా నీకు? ఆడవాళ్ళతో నేను ఎక్కడ గొడవ పెట్టాను స్వామి? దీంతోనేగా. అదో స్వామి. ఒరే ముందు నువ్వు లోపలికి వెళ్ళు. అలాగే స్వామి. అమ్మా రాణి, వాడెప్పుడు నీ జోలికి రాకుండా నేను చూసుకుంటాను. నువ్వు వెళ్ళమ్మా. ఎలా తిప్పుకెళ్తున్నా చూడు, గజ్జల గుర్రం లాగా తిప్పులాడి గరగా. నేను 30 తిప్పులు పెట్టి 3 నమస్కారం చేయండి స్వామి. ఏనన్నా ఇంకా టపా కట్టలేదా? నాకు టపా కట్టేయాలనే ఉందమ్మా, కానీ నీ పెళ్లి కాకుండానే నేను టపా కట్టేస్తే నువ్వేం కావాలమ్మా? పోనా నీకెప్పుడు నా పెళ్లి గొడవే. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం రా సుబ్బలక్ష్మి. ఏమిటి ఆరోగ్యం బాగుందా? అయ్యో ఇది సుబ్బలక్ష్మి కాదండి, పోస్ట్ మాస్టర్ గారు అమ్మాయి రాణి. పోస్ట్ మాస్టర్ గారు అమ్మాయి కదూ. ఏమ్మా నాన్నగారికి వేసవ సెలవులా? పోస్ట్ మాస్టర్ కి వేసవ సెలవులు ఏమిటండి? అవునవును, పోస్ట్ మాస్టర్ కి వేసవ సెలవులు ఏమిటి? ఏలేదండి, మా అమ్మకి కడుపు. చాలా సంతోషం అమ్మా. ఇప్పుడు ఎన్నో మాసం? అబ్బా అది కాదండి, మా అమ్మకి కడుపులో నొప్పిగా ఉంది, మందు కావాలి. సంతానం యాస్ప్రిన్ మాత్రలు ఇచ్చి పంపించు. అయ్యో కడుపు నొప్పికి యాస్ప్రిన్ మాత్రలు ఏమిటి? సరే హరాసింది నా కర్మ. ఇదిగో బరాలుగును ఇవి ఇవ్వండి. అవునవును బెరాలుగాని కాదు. ఇదిగో సంతానం కాస్త మంచిగా పెట్టరా. అయ్యో మీరేసుకుంటారేటండి, కడుపు నొప్పి మీకు కాదు వాళ్ళ అమ్మకి. మరి అమ్మ చెప్పేవమ్మా, విషయం చెప్పకుండా ఊరికే నశ పెడతావు. డాక్టర్ గారు పొగరుంచడానికి ఏమైనా మందుందా? పొగరా? ఎవరికి? ఉందలేండి, ఒక పొగరు బొత్తు పోట్ల గిత్త. గిత్తల్ని పశువుల ఆసుపత్రికి తీసుకెళ్లాలమ్మా. తిమ్మిరిపోవడానికి మందు ఉందా అండి? తిమ్మిరా? ఎవరికి తిమ్మిరి? ఉందలే అంటే ఒక తిప్పులాడి తిరగలి దిమ్మ. నాకు తిమ్మరంటావా? నాకు పొగరంటావా? నిన్నెవరన్నారే? నాతో ఎట్టుకున్నా ఉంటే గుడ్లు పీకేస్తాను. నాతో ఎట్టుకున్నావంటే పిగ పిసికేస్తాను, జాగ్రత్త. ఇక్కడికి వచ్చి గొడవ పడతాను. కొట్టుకుని ముందు గుడ్లు తిరుగుతున్నావు. కట్లు కట్టి పంపిస్తే చెరకు రూపాయి పాల వెన్నెల జరుగుతుంది. ఫోన్లే ఆడపిల్ల కదా నువ్వు ఊరుకుంటుంటే అనుకున్నావా? వెళ్తాను, నీ సంగతి తర్వాత చూసుకుంటాను. మొత్తం డాక్టర్ గారు. పోస్ట్ మాస్టర్, నువ్వేం పోస్ట్ మాస్టర్ అయ్యా? ఇదిగో చేతి ఆపాలనిస్తే లేకపోతే ఇంటి పని చూసుకో. నీ కోసం ఎక్కడ కూడా ఎత్తుకుని వస్తాను తెలుసా? ఏమిట్రా నీ హడావిడి? హడావుడు అంటావేంటి? మా సెల్లికి డబ్బు పంపాలా, దానికి చదువైపోయి తిరిగి వస్తుంది కదా. అలాగా? అలాగే నిలబడిపోతావేంటి? అయితే తొందరలో నేనే మీ ఊరు వస్తాను. మా ఊరికా? ఎందుకు? మీ ఊళ్ళో భద్రాచలం గారని మా బాబాయ్ ఉన్నాడు. అదే మీ ఊరి ప్రెసిడెంట్. ఆయనతో చెప్పి మీ అన్నయ్యతో మాట్లాడించి మన పెళ్లికి ముహూర్తం పెట్టిస్తాను. సరేనా? మరి అప్పటిదాకా ఒక లక్ష్మి 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 ప్లీజ్ నా కోపం తెప్పించద్దు. అంతేనా? అంతే. ఎవరు? నేను స్వామీజీ, లక్ష్మిని. నువ్వా లక్ష్మి? బాగున్నావా? పరీక్షలు అవి బాగా రాసావా? బాగా రాశాను స్వామీజీ. యూనివర్సిటీ ఫస్ట్ వస్తానని నాకు బాగా నమ్మకం. సంతోషం అమ్మా. అవును వీడేడి? సిగ్గుపడి బయట నిలబడ్డాడు. సిగ్గా? ఎందుకు? రే అంజీ, లోపలికి రారా. అబ్బో, ఆంజనేయులు దొరగారా? రండి రండి రండి. పోండి స్వామి. ఇదేం వేషం రా? చెల్లి పట్నం నుంచి తెచ్చింది స్వామి, నా కోసమే. బాగున్నాయి స్వామి. కాస్త చిన్నవయ్యే కదరా? లేదు స్వామి, పెద్ద మనసుతోటి చిన్నపిల్ల తెచ్చింది. చిన్నవైనా పెద్ద అనుకోలు కదా స్వామి. పిచ్చి సన్యాసి.
అమ్మా లక్ష్మి, వీడు నీ మీద చాలా ఆశలు పెట్టుకొని పెంచాడమ్మా. ముళ్ళు గుచ్చుకుంటే అమ్మా అనడు, చెల్లమ్మా అంటాడు. అంత ప్రాణం నువ్వంటే. వాడి ఆశలకు తగ్గట్టుగానే పెరిగి పెద్దదానివయ్యావు. నిన్నొక అయ్య చేతిలో పెడితే వాడి బాధ్యత తీరుతుంది. మీ అమ్మా నాన్న ఇప్పుడు బ్రతికే ఉంటే మిమ్మల్ని చూసి ఎంత ఆనందించేవారో. సరి అయిన వైద్య సౌకర్యం లేకే వాళ్ళు మీకు దూరం అయ్యారు. అలా మరొకరికి జరగకూడదని ఈ ఊళ్ళో ఒక పెద్ద హాస్పిటల్, ఒక అనాథ శరణాలయం, ఒక మంచి స్కూలు కట్టించాలని ఎప్పటి నుంచో కలలు కంటున్నాను. ఇన్నేళ్లైనా నా కోరిక కోరికలాగే మిగిలిపోయింది. ఆ దేవుడు ఎప్పటికి కరుణిస్తాడో, నా ఆశ ఎప్పటికి నెరవేరుతుందో. మీరేం బాధపడకండి స్వామి, మీ ఆశలన్నీ నేను తీరుస్తాను. ఎలాగైనా సరే డబ్బు సంపాదిస్తాను. మీరు అనుకున్నవన్నీ ఈ ఊళ్ళో కట్టించి తీరుతాను. మీ పాదాల మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. ఎలా చేస్తావురా? ఎలాగంటే ఏమో స్వామి, నేను చేస్తాను అంతే. బండ సన్యాసి, ఆ శ్రీరామచంద్రుడు నీకు ఆ శక్తినివ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పని సెప్టిక్ అయిపోద్దేమో. నా వాల్సిన దొరుకుద్దో దొరకదో ఈ ఊళ్ళోని. నువ్వు కదా ఎలకరా, ఎక్కడ చేస్తావు నువ్వు? ఎలక అండి అయిపోయావు వేళ చేతులు. అలా దోస్తావా? నేనేం చేయను. నువ్వు మనిషివా పశువా? మనిషినే. ములుగు చూపే వాటం వరస్ట్ గా అయిపోయింది. నువ్వెక్కడ నిజం చెప్పేస్తావని హడలు చచ్చాను. అతను ఎక్కడ బుర్ర బదలు కొట్టేస్తాడా? నీకంటే అట్లిపోయాను నేను. చీ దరిద్రుడా. ఇంత పశువు అన్నావు, ఇప్పుడు దరిద్రుడు అంటావేంటి? నీకు అలా క్లారిటీ లేదు బేబక్క, అందుకే నీ పథకం ఇలా గడిచింది. నేను ఫుల్ క్లారిటీతో ఇంట్లో అడుగు పెట్టాను. ఒక ప్లాన్ ఫెయిల్ అయితే మనం ఏం ఓడిపోయినట్టు కాదు. ఏమైనా ఈ గోవిందరాజులు ఉన్నాడే, అతను మనం తక్కువ అంచనా వేసాం. నువ్వు అనుకుంటున్నట్టు అతను మంచం కింద ఎలకో బావిలో కప్పో కాదు బేబక్క. చాలా విషయం ఉంది అక్కడ. రాత్రి నేను ప్రాక్టికల్గా చూశాను కదా, కష్టం అనిపిస్తుంది నాకైతే. అంతమందిలో నాకు మా నాన్నకి జరిగిన అవమానం కంటే ఏది కష్టం కాదు. ఆ తండ్రి కొడుకులని విడగొట్టి మా నాన్నకిచ్చిన మాట ఎలా నిలబెట్టుకుంటానో చూడు. అమ్మా శ్వేత, ఈవిడొకటి నస్స. శ్వేత వస్తున్నా అత్తయ్య గారు. అత్తయ్య మావయ్య అంటూ ఇన్ని నాటకాలు ఆడుతున్నావా? అయ్య బాబోయ్, ఎలకైనా సత్యాలు చూపించి కళ్ళు తెరిపించావు. ఇన్నాళ్ళు కుక్కలోనూ విశ్వాసం ఉందనుకున్నాను, ఇప్పుడు ఎలకలో కూడా ఉందని నువ్వు రుజువు చేసావు. ఇదిగో, ఇక నుంచి మన ఇద్దరం ఎనిమిసం కాదు, ఫ్రెండ్స్, సరేనా? థ్యాంక్స్. ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. ఈ బాబు కూతురుని చూస్తుంటే వాడుకుంటున్నారు కానీ డబ్బులు ఎత్తలేదు. అవతల ఎలక్షన్స్ చూస్తే దగ్గరికి వచ్చేస్తున్నాయి. ఇప్పుడా? ఎందుకే? చెప్తాన్రా. బాబాయ్, ఇంట్లో వాడు చూస్తారేమోనే. అలాగే ఇంట్లో అక్కలు తిన్నోరు సబ్బడిపోయింది. ఇదిగా ఏమే బేబీ. సర్లేదు బేబక్క, కుట్రతోనే ప్రభుత్వాలు కొలచక్కర్లేదు. కుంభకోణాలు బయట కూలిపోతాయి. అర్థమయ్యేలా చెప్పకపోతే ముందు నువ్వు కూలిపోతావు. ఎవర్రాది? మన పాలెట్ విజయలక్ష్మి, ఈ బస్తీకి జ్యోతిలక్ష్మి. దానింటికి వెళ్తున్నాడేంటి? ఆ పాత పరిచయం అనుకుంటానే, అంతకంటే ఏం పని ఉంటుంది ఈ టైంలోనే. నువ్వురా చెప్తాను. ప్లాన్ ఈ కెమెరా తీసుకెళ్లి ఆయన రొమాన్స్ మొత్తం ఇందులో రికార్డ్ చేసుకురా. ఈ క్యాసెట్ ని సిద్ధు ఛానల్ క్యాసెట్స్ లో కలిపేద్దాం. దాంతో మావయ్య ఫినిష్. నాకు వదిలే బేబక్క, రంకు బొంకు పథకం కింద మీ అంకుల్ అడ్రస్ సింపేస్తాను. ఏ చిన్ని, త్వరగా రాయే. వచ్చేస్తున్నాను రాజు. కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయి. దొంగపడెలక. దానే వరకే, అది మన ఫ్రెండే, పేరు గణేష్. సరేలే.
నీట్గా తీసి ఎలాగైనా మంచి ఇంప్రెషన్ తెచ్చుకోవాలి. తలుపులు బ్రాంచ్ చేసుకున్నారు. కిటికీలు కూడా వేసేసుకున్నారు. బిగిన్ అయిపోయి ఉంటది. షేప్ అదిరిందంట. వదలను. ఒక కాపీ తీసి బేబక్కిచ్చేసి మిగతా మనం సీడీలు చేసి అమ్మేసుకుంటే లైఫ్ సెటిల్ అయిపోద్ది. ఆగలేకపోతున్నానే. ఎవరాగమన్నారు? కుమ్ముతా అంతేగా మరి. ఏంటా కంగారు? అరే ఎంత కాలం ఏందో అనుకున్నావు, గ్యాప్ వచ్చేసింది. గ్యాప్ అంట. ఈ దెబ్బతో మొత్తం గ్యాపే. మెల్లగా గుచ్చుకుంటుంది. ఇందాక వచ్చాక మెల్లగా నవ్వాలా కాదు. రాజు ఇది నీకోసమే, ఇది కూడా నీకోసమే.